హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం స్పెషల్ చేశానో చూస్తారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసైతే స్వీట్ కార్న్ ఫ్రై అన్నమాట. నేను ఎట్లా చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలా చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ స్వీట్ కార్న్ని పిల్లలు మనమైతే చాలా బాగా తినొచ్చు అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్వీట్ కార్న్ని మంచిగా ఆయిల్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలి. సో అందులో కొంచెం వాటర్ వేసుకొని అలాగే పసుపు ఉప్పు వేసుకొని ఒక 5 minutes ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఒక 5 minutes అయితే ఉడకబెట్టేసుకుందాం మరి. స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయాయి, మరి వాటిని తీసేసుకొని సింపుల్గా తాలింపు అయితే పెట్టేసుకుందాము. సో ఇప్పుడైతే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం అంపేసిన తర్వాత ఇప్పుడైతే మనము సింపుల్గా ఫ్రై చేసుకుందాము. ఎక్కువ ఏం వేసుకోకుండా సింప్లీ ఫ్రై అయితే ఎట్లా చేశాను అనేది చూసేయండి. ఇలా మనం టేస్టీగా హెల్తీగా పిల్లలకి మనం తాలిపేసి ఇస్తే మంచిగా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపుకి కావాల్సినవన్నీ లైట్గా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్, కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర, మెంతికూర, మిరపకాయ వేసేసుకొని ఒక 5 minutes పాటు వాటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, కొంచెం అంత సాల్ట్ వేసుకొని మనము ఇందాక ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, సింప్లీ అయినా టేస్టీ అయినా స్వీట్ కార్న్ ఫ్రై రెడీ. మీరు ఇట్లా ట్రై చేయండి, హ్యాపీగా తినేసేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఆ స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లైట్గా తినే వాళ్ళైతే లైట్ తీసుకోండి. కొంచెం కారం, తగినంత సాల్ట్. ఆల్రెడీ అందులో సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు, లైట్ వేసుకోండి. వాటర్ని నంపేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాస్త ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలి. కాస్తంత చాట్ మసాలా చల్లుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి, మీరు ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.